బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం శివాజీ నగర్లోని బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ గారు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వారి ప్రాణాలను కూడా బలిహారం చేశారని, ఎంతో కష్టపడి మనం మన స్వాతంత్ర్యంని పొందాము కాబట్టి దానిని నిలుపుకోవడం కోసం భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని పెంపొందించాలని, భారతదేశంలోనే పవిత్రత, శాంతి, ప్రేమ, ఆనందము, సుఖం యొక్క దివ్య గుణాల పాలన లభిస్తుందని, అందుకనే భారత్ మాతకి జై అంటారు. అంటే భారతదేశం అందరికీ తల్లి లాంటి ప్రేమను అందిస్తుందని, ఈ భారతదేశంలో పూర్వం యువకులు కూడా దేశాన్ని కాపాడడం కోసం ఎల్లప్పుడూ ముందుండేవారని భగత్ సింగ్, వివేకానందుడు, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఎంతో సంతోషంతో బలి అయినారు. ఎందుకంటే వాళ్లకు ఈ యొక్క దేహం మీద మమత, మోహం అనేటువంటిది చాలా శాంతిని, సుఖాన్ని, పవిత్రతను, శక్తిని, గుణాల యొక్క దానాన్ని చేసేటువంటి దేశం భారతదేశం ద్వారానే యావత్ విశ్వానికి దివ్య సంస్కృతి అనేటువంటిది దొరుకుతుంది. ఈ యొక్క దివ్య సంస్కృతి యొక్క ఆధారంతోనే మనుషులకు సుఖము, శాంతి అనేటువంటిది లభిస్తుంది. అందుకని భారతదేశంలో చూడండి, యువకులు ఆనాడు ఎంతో మంది మన శబ్దంలోనే చాలా అర్థమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే స్వతంత్రం అవుతుందో అప్పుడు ఆత్మకు శక్తి అనేటువంటిది దొరుకుతుంది. అందుకనే దేశంలో మనము దేశభక్తి ఏదైతే మనం భావిస్తున్నామో, దేశం కోసం మనం పాటుపడుతున్నామో, ఈ యొక్క దేశంలో ఎంతో మంది ఎందుకు త్యాగం చేసిన దేశం కోసం, భారత్ మాత అనేటువంటి ఈ యొక్క పేరు కూడా ఎందుకు వచ్చింది? భారతదేశం ఒక తల్లి